హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళంతా ఎక్కడికో వెళ్లే హడావుడిలో ఉన్నారు. రండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ చిన్ని, సీత ఇద్దరు రెడీ అయి ఉన్నారు. చిన్ని వాళ్ళ నాన్నగారు కూర్చుని చూస్తూ ఉంటారు. మమ్మీ పదండి, త్వరగా పదండి, మళ్ళీ మార్కెట్ లో షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. అబ్బబ్బా చిన్ని, కంగారు పడకు, ఆగు. మీ నాన్నగారు రెడీ అయిపోయారు కదా. మీదే లేట్ మమ్మీ, త్వరగా రండి, లేదంటే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. షాప్స్ క్లోజ్ అయిపోతే రేపు ఆగస్ట్ 15 కి కావలసిన వస్తువుల్ని నేను కొనలేను. ప్లీజ్ మమ్మీ, త్వరగా రండి. అసలే రేపు ఇండిపెండెన్స్ డే, మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. రేపు స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అబ్బా చిన్ని, ముందు నీ గొడవ ఆపి మీ టీచర్ ఏమేం తీసుకురమ్మన్నారో లిస్ట్ ఇచ్చారు కదా, వెళ్లి బ్యాగ్ లో చూసి తీసుకురా. లేదు మమ్మీ, లిస్ట్ ఏం అవసరం లేదు. నాకు ఏమేం తీసుకోవాలో బాగా గుర్తుంది. ముందు త్వరగా రండి. ఓ సరే సరే, మీరు రెడీగా ఉన్నారా? నేను వెళ్ళి మన కొత్త కార్ తీసుకొస్తాను. మనం ఈ రోజు దాంట్లోనే వెళ్దాం. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు కార్ తీసుకురావడానికి వెళ్తారు. ఇక్కడ చిన్ని, సీత ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు కార్ తీసుకొచ్చి హారన్ కొడుతూ ఉంటారు. మమ్మీ, డాడీ వచ్చేసారు, రండి రండి, త్వరగా వెళ్దాం, నేను వెళ్తున్నా. అరే రే చిన్ని, పరిగెత్తకు, పద పద, వస్తున్నాను కదా. ఓ రండి రండి, త్వరగా వచ్చి కార్లో కూర్చోండి. సీత, చిన్ని ఇద్దరు కార్లో కూర్చుంటారు. మమ్మీ, ఎప్పుడు నన్ను వెనకే కూర్చోబెడతారు, మీరేమో ముందు కూర్చుంటారు. సరే సరే, ఏం పర్వాలేదులే. అలా కార్లో అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి అన్ని వెహికల్స్ ఆగిపోతాయి. రిక్షాలు, స్కూటర్లు, బైక్లు, కార్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అందరూ హారన్ కొడుతూ ఉంటారు. చివరికి కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంది. మళ్ళీ వెహికల్స్ అన్నీ కదులుతాయి. చిన్ని వాళ్ళ నాన్నగారు మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. అరే, ఏమైందండి మీకు? అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది కదా, మీరు త్వరగా కార్ స్టార్ట్ చేయండి. ఓ ఓ ఏంటి, క్లియర్ అయిపోయిందో? ఓ ఇప్పుడే కార్ స్టార్ట్ చేస్తాను. అలా కార్ని స్టార్ట్ చేస్తారు. డాడీ, ఇంత ఉదయాన్నే ఏం ఆలోచిస్తున్నారు డ్రైవింగ్ చేయకుండా? అలా వాళ్ళందరూ మార్కెట్ కి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద షాప్ దగ్గర కారు ఆగుతుంది. ఓ దిగండి దిగండి, ఇది చాలా పెద్ద షాప్. ఇక్కడ మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. సరే సరే చిన్ని, దిగమ్మా. నాకు మార్కెట్ లో కొంచెం పని ఉంది, ఈలోగా మీరు షాపింగ్ చేయండి. మీ పని అయిన తర్వాత నాకు కాల్ చేయండి, సరేనా? ఓ బాయ్ బాయ్ చిన్ని, బాయ్ సీత. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు. అరే వావ్ మమ్మీ, ఎంత పెద్ద షాప్. ఇక్కడ ఆగస్ట్ 15 కి కావాల్సినవన్నీ దొరుకుతాయి, చూడండి. జెండా, బ్యాడ్జ్, అరే వావ్, కలర్స్. సరే సరే చిన్ని, పద. నీకు కావలసినవన్నీ ఉన్నాయి కదా, ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. త్వరగా నీకు కావలసిన వస్తువులన్నీ చూడు. గీత కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఓ రండి మేడం, రండి. ఇక్కడ మీకు కావలసినవన్నీ మా షాప్ లో దొరుకుతాయి. జెండా, స్టిక్కర్స్, కలర్స్, ఫ్లాగ్స్, శారీస్ అన్ని ఉన్నాయి. ఏం కావాలి మేడం మీకు, చెప్పండి. మమ్మీ, నాకు ఫ్లాగ్ కావాలి, ఇంకా స్టిక్కర్స్. అంతలో అక్కడ ఉన్న మున్నికి చిన్ని కనిపిస్తుంది. తారా, మున్ని కూడా ఆగస్ట్ 15 కి షాపింగ్ కి వస్తారు. మున్ని చిన్నిని పిలుస్తుంది. చిన్ని చిన్ని, నువ్వు కూడా మార్కెట్ కి వచ్చావా? అరే మున్ని, నువ్వు కూడా ఆగస్ట్ 15 షాపింగ్ చేస్తున్నావా? మేమిప్పుడే వచ్చాం. అసలే మనకి రేపు స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. అబ్బా, ఈ చిన్నికి మున్ని కనిపిస్తే చాలు, వచ్చిన సంగతి కూడా మర్చిపోతుంది. చిన్ని, త్వరగా వచ్చి నీకేం కావాలో చూసుకో. ఇంతలో తార మున్నిని పిలుస్తూ ఉంటుంది. తార వాళ్ళ షాపింగ్ అయిపోతుంది. ముద్ది, త్వరగా రా, వెళ్దాం, ఇంట్లో చాలా పనులున్నాయి. చిన్ని వాళ్ళు వచ్చారా? సరే, బాయ్ బాయ్ చిన్ని, మేం వెళ్తున్నాం సీత. అలా మున్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అరే, ఈ బ్యాడ్జ్ చాలా పెద్దగా, చాలా అందంగా ఉంది. నేను రేపు దీన్ని నా శారీకి పెట్టుకుని చిన్ని వాళ్ళ స్కూల్కి వెళ్తాను. ఈ బ్యాడ్జ్ ఇవ్వండి. అరే వావ్, ఈ శారీ 3 రంగులతో ఎంత బాగుందో. ఈ శారీ గనక రేపు నేను కట్టుకుంటే అందరూ నన్ను చూసి పొగుడుతారు.
కానీ మేమంతా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు కట్టుకుందాం అనుకున్నామే. అప్పుడైతే ఏ శారీ తీసుకోను? ఈ ఆరెంజ్ కలర్ తీసుకుంటాను. నాకిది చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇవ్వండి. ఆ, అయ్యో, ఈ మమ్మీ నా కోసం షాపింగ్ కి వచ్చారా లేక తన కోసమా? అన్ని మమ్మీ కోసమే తీసుకుంటున్నారు. మమ్మీ మమ్మీ నా కోసం కూడా షాపింగ్ చేయండి. చిన్ని, ఇదిగో చూడు. నీకు ఈ బ్యాడ్జ్ కావాలా లేక ఈ ఫ్లాగ్ స్టిక్కర్ కావాలా? చూడు చూడు, ఇది చిన్నగా ఉంది, నీకు సరిపోతుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఈ ఫ్లాగ్ కూడా తీసుకుంటాను. చిన్ని, నీకు కావలసినవి తీసుకో. చూడు ఇంకా ఏం కావాలో. మేడం చెప్పండి, మీకు ఇంకా ఏం కావాలో చూడండి. ఈ బ్యాడ్జ్ ఫ్లాగ్స్ చాలా బాగున్నాయి. పిల్లలందరూ వీటిని చాలా ఇష్టపడుతున్నారు. ఇంకా స్క్వేర్, సర్కిల్ మీకు ఎలా కావాలంటే అలా రకరకాల షేప్స్ లో ఉన్నాయి, చూడండి. అలా సీత షాప్ లో తనకు కావలసిన వస్తువులన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో చిన్నికి వైట్ డ్రెస్ గుర్తుకొస్తుంది. అయ్యో మమ్మీ, రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. ఇంకా రిబ్బన్స్ కూడా కావాలి. మమ్మీ మమ్మీ, నేను వైట్ డ్రెస్ మర్చిపోయాను. అయ్యో చిన్ని, నీకు మతి మరుపు ఎక్కువైంది. ఇంకా నయం, వెళ్ళిన తర్వాత చెప్పలేదు. చూడండి, ఒక వైట్ డ్రెస్ కూడా కావాలి. మీ దగ్గరున్నాయా? మేడం, మా దగ్గర అన్నీ ఉన్నాయి. మమ్మీ, నాకు ఇది కావాలి, ఈ వైట్ డ్రెస్. అంతలో అక్కడికి గీత జున్నుని తీసుకుని వస్తుంది. అక్కడ గీతకు సీత కనిపిస్తుంది. అరే సీతాక్క, ఇక్కడే ఉన్నారా? సీతాక్క. గీత, నువ్వా? నీ గురించే అనుకుంటున్నాను. నిన్ను పిలుద్దామనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోయిందని చిన్ని కంగారు పెట్టేసింది. చిన్నీకి రేపు స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందుకే షాపింగ్కి వచ్చాను. సర్లే సీతాక్క, ఏం పర్వాలేదు. నేను కూడా ఫ్లాగ్స్ ఇంకా శారీ తీసుకుందామని వచ్చాను. నేను కూడా రేపు జున్నుని తీసుకుని స్కూల్కి వస్తాను. హరే, ఈ ఫ్లాగ్ చాలా బాగుందే. నేను వస్తా స్కూల్ కి. సరే సరే జున్ను, ఈ ఫ్లాగ్ ఇంకా ఈ బ్యాడ్జ్ ఇవ్వండి. అరే వావ్, ఈ ఫ్లాగ్ ఎంత బాగుంది. అలా గీత ఫ్లాగ్ ని పట్టుకుని పాట పాడడం మొదలు పెడుతుంది. సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా, సారే జహా సే అచ్చా. హరే వావ్, గీత ఆంటీ, మీరు పాట చాలా బాగా పాడుతున్నారు. రేపు స్కూల్లో మీరు కూడా పాడండి. అవునవును. చిన్నప్పుడు ఆగస్ట్ 15th కి అన్ని ప్రోగ్రామ్స్ నేనే చేసేదాన్ని, పాటలు కూడా పాడేదాన్ని. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు వస్తారు. సీత, చిన్ని అయిపోయిందా? చూడండి, నేను కూడా దారిలో ఫ్లాగ్ తీసుకుని కారుకి పెట్టాను. అయిపోయింది. నేను కాల్ చేయకుండానే త్వరగానే వచ్చేశారు. చెప్పండి, బిల్లు మొత్తం ఎంత అయింది? 800 అయింది మేడం. ఇదిగో తీసుకోండి. అలా సీత, చిన్ని, గీత అందరూ కలిసి కారు దగ్గరికి వస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.